ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు. నమస్తే సార్. సార్, ఈ బ్రోకరేజెస్ ఇట్స్ గో అప్, ఇవి పెరుగుతాయా అంటే ఇది వెదర్ కాదు వెన్ అనే క్వశ్చన్ రావాలి అని అంటున్నారు. యా డెఫినెట్గా అండి. బ్రోకరేజెస్ స్టాక్స్ టూ మచ్ స్ట్రెస్లో ఉన్నాయి ఇప్పుడు చూస్తే. క్లియర్గా ఏంటంటే ఈ సెబీ వాళ్ళు ఆప్షన్ ట్రేడింగ్ ఎప్పుడైతే రిస్ట్రిక్షన్ స్టార్ట్ అవుతున్నాయో ఒరిజినల్ షో వాళ్ళకి స్టార్ట్ అయ్యేది November 20th నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ 50 to 60% వరకు దేర్ ఎక్స్పెక్టింగ్ అనమాట. మార్కెట్ వాల్యూమ్ డ్రాప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి బ్రోకరేజ్ ఫీజులు పెరగడం అనేది గ్యారెంటెడ్. ఎప్పటి నుంచి అనేది మనకు తెలియదు అనమాట. ప్రస్తుతానికి జిరోదా వాళ్ళు మేము పెంచడం లేదని అంటున్నారు, కానీ బట్ మిగతా బ్రోకర్లు అయితే ఖచ్చితంగా పెంచడం స్టార్ట్ అవుద్ది. మొత్తానికి అయితే ఇండియాలో ఇంకా ఫ్రీ జీరో పర్ ఇన్వెస్ట్మెంట్ అనేది ముందు రోజులు ఉండకపోవచ్చు. మనకి ఒరిజినల్ డేటా ఎప్పుడు అర్థం అవుతుందంటే November 20th తర్వాత వచ్చే టర్న్ ఓవర్ బట్టి మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎక్స్చేంజ్ వాళ్ళు ఇస్తున్న బల్క్ మీద రిబేట్స్ ఉంటాయి కదా, అవి లేవు. ఇంకా October 1st నుంచి నిన్నటి నుంచి లేవు. అందుకని బ్రోకర్స్కి ఎలాంటి ఇంత ముందులాగా డిస్కౌంట్స్ ఏమి ఉండదు అనమాట. రెండోది టర్న్ ఓవర్ బాగా తగ్గిపోతుంది. బ్రోకరేజ్ టర్న్ ఓవర్ బాగా తగ్గిపోతుంది. అందుకు దానివల్ల ఏంటంటే ఇప్పుడు దాకా ఏంటంటే అన్లిమిటెడ్ లాట్స్ 20 అలా ఇచ్చారు కదా, అది కాస్త 25 to 30 వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఓకే, కాబట్టి ప్రతి బ్రోకర్ ఒకళ్ళు చూసి ఒకళ్ళు పెంచుతూ ఉంటారు. ఆల్రెడీ ఏంజల్ అన్నోళ్ళు వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు ఆల్రెడీ. మిగతా వాళ్ళు కూడా క్యూలో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే జిరోదా వాళ్ళు అయితే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పటిలాగానే ఫ్రీ అంటున్నారు, కానీ బట్ చూడాలి మన నెక్స్ట్ ఏం జరిగిద్దో. మొత్తానికైతే టెలికాం రంగంలో ఏం జరుగుతుందో బ్రోకరేజ్ ఇండస్ట్రీ కూడా అలా జరుగుతుంది. టెలికాంలో కూడా ఒకప్పుడు ఇండియాలో ఒక 15 దాకా ఉండే డిఫరెంట్ నేమ్స్ తోటి ఉండే. తర్వాత జియో వచ్చిన తర్వాత కాంపిటీషన్ తోటి అన్ని మామైపోయినాయి మార్కెట్లో. ఇప్పుడు 3 నడుస్తున్నాయి. 3 అనే బదులు 2 అంటే బెటర్ ఇంకా. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ అది ఎప్పటికీ అంతే ఉంటుంది. అండ్ వడాఫోన్ ఎప్పుడు జీరో అయిపోద్ది మనకే తెలియదు. జియో వర్సెస్ భారతీ ఎయిర్టెల్ 2 ఉన్నాయి టెలికాం రంగంలో. బ్రోకరేజ్ కూడా అంతే. ఇండియాలో కూడా ముందు రోజుల్లో ఇన్ని బ్రోకర్లు రన్ అవ్వవు. పర్టికులర్గా చిన్న బ్రోకర్స్ అందరు కూడా ఇంకా తగ్గిపోద్ది అనమాట. ఎందుకంటే మాస్ వాల్యూమ్ ఉంటేనే సస్టైన్ కాగలుగుతారు. అందుకని రేట్లు పెంచకుండా వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేరు టర్న్ ఓవర్ తగ్గిన తర్వాత. ఇప్పుడు రిబేట్స్ లేవు అండ్ టర్న్ ఓవర్ తగ్గిపోతుంది. ఆ టర్న్ ఓవర్ కూడా ఎంత తగ్గిద్ది అన్నదాన్ని పెట్టేసి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. అందుకని November 20th తర్వాత మనకు అర్థం అవుతుంది ఎంతమంది బ్రోకర్స్ జీరో ఇన్వెస్ట్మెంట్స్కి ఆఫర్ చేస్తున్నారో లేదని. ఎక్కువ స్ట్రెస్ ఉండేది మాత్రం డిస్కౌంట్ బ్రోకర్స్ కండి. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ టోటల్ ఫ్రీగా ఇస్తున్నారు ఇప్పటి వరకు. ఇక ముందు రోజుల్లో ఇన్వెస్ట్మెంట్స్ టోటల్లీ ఫ్రీగా ఇస్తారనేది రియల్లీ వెరీ క్వశ్చనబుల్ అనమాట. ఎందుకంటే ఈ F&O ట్రేడింగ్ ద్వారా వచ్చిన లాసెస్ ఏ రేంజ్లో ఉంటే, ఎంత టర్న్ అవుట్ తగ్గింది అన్నదాన్ని పెట్టేసి మనం చూడాలి. వీళ్ళ ఇన్కమ్స్ ఎలా ఉంటాయి సార్ బ్రోకరేజెస్? యా, మార్జిన్స్ 50% దాకా ఉంటాయండి. వన్ ఆఫ్ ది గుడ్ మార్జిన్స్ బిజినెస్ ఇండియాలో. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు హార్ట్ అంటే బ్రోకరేజ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడిప్పుడే ఈక్విటీ కల్చర్ పెరుగుతూ ఉంది కదా, అందుకని మోర్ అండ్ మోర్ పబ్లిక్ మార్కెట్లోకి వచ్చే కొద్దీ వీళ్ళకి ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. మనం ఏదైనా ఒక ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, ఆ ట్రేడ్లో బ్రోకర్ ఫీజు ఇవ్వాలి, అండ్ ఎక్స్చేంజ్ వాళ్ళకి ఎక్స్చేంజ్ ఫీజు ఇవ్వాలి, అండ్ సెబీ వాళ్ళకి సెబీ ఫీజు పే చేయాలి, అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి స్టాంప్ డ్యూటీ పే చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి జిఎస్టీ అండ్ ఎస్టీటీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఇవన్నీ పే చేయాలి. అది డెలివరీ ట్రేడ్ అయితే ఈవెన్ సిడిఎస్ఎల్ కూడా, అంటే డిమాట్ అకౌంట్ వాళ్ళకు కూడా 20 పే చేయాలి. మొత్తం మీద 6 ప్లేయర్లు పంచుకుంటూ ఉంటారు ప్రతి ట్రేడ్లో కూడా. ఇండియాలో ఇప్పుడే ఈక్విటీ కల్చర్ బాగా పెరుగుతుంది కాబట్టి వీళ్ళందరి ఇన్కమ్ కూడా బాగా పెరుగుతుంది ముందు రోజుల్లో. అయితే ఇప్పుడు బ్రోకర్కి వచ్చే టర్న్ ఓవర్ 50 to 60% డ్రాప్ అవుద్ది ఆప్షన్ ట్రేడింగ్ ద్వారా అని వినిపిస్తున్నాయి. కాబట్టి మనకి November 20th తర్వాత అర్థం అవుద్ది ఏం జరగబోతుంది అనేది. అందుకని 60% ఎట్టగో అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పైరీస్ వీక్లీ ఎక్స్పైరీ ఒకటే పెడుతున్నారు కదా, ఇంతకుముందు లాగా లేదు కదా. ఎంత ఎఫెక్ట్ అవుతారో అన్నదాన్ని పెట్టేసి వాళ్ళు మనకి ఫ్రీగా ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్ ఇస్తారో లేదో మనకు అర్థం అవుతుంది అనమాట. ఇప్పుడు దాకా డిస్కౌంట్ బ్రోకర్స్ అందరు కూడా ఇండియాలో డెలివరీ బేస్డ్ రేట్స్ టోటల్లీ ఫ్రీ, మన దగ్గర నుంచి ఏం ఛార్జ్ చేయరు. ఇక ముందు రోజుల్లో అవి ఇవ్వటం కుదరపోవచ్చు. కాబట్టి మనకి డేటా November 20th తర్వాత అర్థం అవుతుంది. కమింగ్ టు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి సార్ వీళ్ళకి? మెజారిటీ కంపెనీస్ అని ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్ అండి అవన్నీ. మన జిరోదా మనం చూసాం కదా, అండ్ ఆల్మోస్ట్ 7,000 crores టర్న్ ఓవర్ మీద ఆల్మోస్ట్ 4,000 crores ప్రాఫిట్ తీశారు వాళ్ళు. అండ్ మార్జిన్స్ కూడా మోర్ దెన్ 50 ఉంది. అండ్ అన్ని కంపెనీస్ కూడా ఇట్స్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్, బ్రోకరేజ్ కంపెనీస్. ఎందుకంటే వాటికి ఎక్స్పెండిచర్ చాలా తక్కువ ఉంటుంది. డిజిటల్ కంపెనీసే కదా, అది తక్కువ ఉంటుంది. ఎక్కువ మార్జిన్ ఉండే బిజినెస్లో ఇవన్నీ. అందుకని ఎప్పుడైనా మార్కెట్ బేరిష్గా అయినప్పుడు ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉన్న కంపెనీలో మనం తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ సేల్స్ తగ్గినా సరే ఆ మార్జిన్స్ ఎక్కువ మిగులుతాయి కాబట్టి అవి హెల్దీగా ఉంటాయి అనమాట.
లైక్ స్టాక్ మార్కెట్ సంబంధించిన అన్నీ బాగుంటాయి, లైక్ ఎక్స్చేంజెస్, బిఎస్సి, ఎంసీఎక్స్ ఇలాంటివి, అండ్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్, అండ్ ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, క్రెడిట్ రేటింగ్ కంపెనీస్, డిపాజిటరీస్ లైక్ సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ ఇలాంటివి, ఇవన్నీ కూడా బాగుంటాయి. థ్యాంక్ యూ సార్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.